హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ముఖ్యంగా వీరందరికీ రూ. 1,500, అలాగే డ్వాక్రా మహిళలకు 18,000 వరకు అయితే రాబోతున్నాయి. అయితే ఇలాంటి మహిళలకైతే రావండి. తప్పనిసరిగా ఈ 7 ప్రూఫ్స్ అనేది మీరు కంపల్సరీగా అయితే రెడీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఆ 7 ప్రూఫ్స్ అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు మనకేంటంటే మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే మనకు రూపొందించి తీసుకురావడం అయితే జరిగింది. అయితే ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఏంటంటే 18 సంవత్సరాల నుండి 69 సంవత్సరాల వరకు ఎవరైతే వయసు కలిగి ఉంటారో, సో వీరందరికీ ఏంటంటే మనకు ప్రతి నెల రూ. 1,500 వారి యొక్క ఖాతాల్లో అయితే వేస్తామని చూసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ అయితే ఇచ్చారు. అయితే ఈ పథకానికి సంబంధించి అతి త్వరలోనే ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ మహిళలకు సంబంధించి రూ. 1,500 అయితే మనకు ప్రతి నెల రూ. 1,500 వేస్తే కనుక మనకు సంవత్సరానికి 18,000 అవుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి డ్వాక్రా మహిళలు కూడా అర్హులండి. అయితే డ్వాక్రా మహిళల్లో ఏంటంటే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న మహిళలు ముందు వేరే పథకాలకు అంటే ముందు పథకాలు ఉన్నా కానీ బట్ డ్వాక్రా మహిళలు మాత్రం అర్హత అనేది ఇవ్వలేదు. బట్ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే డ్వాక్రా మహిళలను కూడా అయితే అర్హులుగా అయితే తెలుపబడ్డారు. అయితే డ్వాక్రా గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క మహిళ 18 సంవత్సరాలు నిండి ఉంటే కనుక వీరికి కూడా అయితే రూ. 1,500 అయితే వస్తుంది. అయితే ప్రతి నెల 1,500 వస్తే కనుక సంవత్సరానికి మనకు రూ. 18,000 ఒక్కొక్క డ్వాక్రా మహిళ అయితే లబ్ధి పొందుతుంది. అలాగే మహిళ కూడా నార్మల్గా డ్వాక్రా గ్రూపుల్లో లేకుండా ఉన్న మహిళ కూడా రూ. 18,000 వరకు అయితే లబ్ధి అనేది పొందుతుంది. అయితే ఈ ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి మనకి ఏమేమి ఉండాలి, సో ఈ మనము ఏమేమి రెడీ చేసుకోవాలని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మీరు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వారైతే ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్లో మనకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. అలాగే మనకు ఆధార్ కార్డు అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి. అలాగే మనకు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి. అలాగే మనకు బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. ఎందుకంటే మనకు ప్రభుత్వం మన యొక్క చేతికి అయితే డబ్బులు ఇవ్వరు కాబట్టి మన యొక్క అకౌంట్లోనే డైరెక్ట్గా ఈ అమౌంట్ అనేది వేస్తారు కాబట్టి తప్పనిసరిగా మనకు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి. సో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉండాలి. చాలామంది ఏంటంటే ఇన్యాక్టివేట్ బ్యాంక్ అకౌంట్లు అయితే ఇచ్చేస్తారు. అలా ఇవ్వకూడదండి. యాక్టివేషన్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు మాత్రమే మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అనేది పర్ఫెక్ట్గా మీరు రెడీగా అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకుంటేనే మీకు ఈ ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి అప్లై చేసినా కానీ మీకు డబ్బులు అనేది పడతాయండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.